ప్రజలకు నిజం తెలిసిందని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దెదించడానికి సిద్ధంగా ఉన్నారని ఆరోపించారు మాజీ మంత్రి హరీష్ రావు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఓడిస్తేనే కాంగ్రెస్ 6 గ్యారంటీల స్కీములు అమలయ్యేలా ప్రభుత్వం మెడలు వంచుతామన్నారు. ఈ ఎన్నికలు ముగిసిన తర్వాత కరెంటు బిల్లులు, అన్ని రకాల ఛార్జీలు పెంచుతారని అనుమానం వ్యక్తం చేశారు. బీజేపీ రామాలయాన్ని నిర్మించి అక్షింతలు పంచి రాజకీయం చేస్తే తాము యాదగిరిగుట్టను కట్టి ఇంటికో లడ్డు పంచి రాజకీయం చేయలేకపోయామన్నారు. 100 రోజులు నిండినాకనే ఆ ప్రభుత్వానికి ఇలా ఎలక్షన్ కోడ్ అనేది వచ్చింది. కానీ అది ప్రభుత్వం ఏ ఒక్క హామీ కూడా అమలు చేయలేదు. వాళ్ళ 6 గ్యారెంటీల్లో మొట్టమొదటి హామీ మహిళలకు 2,500 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఎక్కడ వచ్చినాయి 2,500? మనందరం గ్రామాల్లో కల్లాల దగ్గరికి పోదాం, గ్రామాల్లో రైతుల దగ్గరికి వెళ్దాం. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో 2,500 క్వింటాల్ వడ్లు కొంటేనే ఓటు అడిగే హక్కు ఉంటుంది, లేకపోతే మీకు ఉండదు అనేటువంటి విషయం చెప్పాలి. రైతుల ముందు చర్చ పెట్టండి. బిడ్డ, నువ్వు ఆ రోజు కొంటానని చెప్పినావు, ఇప్పుడు 2,500 వడ్లు కొండక్కనే కాంగ్రెస్ ఊళ్ళకు రావాలి, పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు అడగాలని చెప్పాలి.